రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కోటంచ గ్రామం భక్తులతో నిండిపోయింది. ఆలయ పరిసరాలు దైవ నామస్మరణతో మారుమోగాయి. సోమవారం జాతర ప్రారంభమవడంతో భక్తులు స్వామివారి దర్శనానికి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. కోలాటాలు, డప్పు చప్పులు, భక్తుల కరతాళ ధ్వనులతో స్వామివారి రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. జాతరలో ఎడ్ల బండ్లు, ప్రభ బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా భక్తులకు మంచినీటి వసతితో పాటు మరుగుదొడ్లు, స్నానఘట్టాలు, వైద్యం, విద్యుత్తుతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని అధికారులు తెలిపారు. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కోటంచ నందు 2024 సంవత్సరం జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న హోలీ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భక్తులకు నీటి వసతి, క్యూ లైన్లు, పందిళ్ళు, ఆర్టీసీ సౌకర్యం, వైద్య సదుపాయం మొదలగు ఏర్పాట్లన్నీ కూడా వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు అనగా 27/3/2024 రాత్రి 10 గంటలకు శ్రీ పుష్పయాగం నాగబెల్లితో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కావున భక్తులు రేపు కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాను.